మరో బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో బుధవారం విద్యుత్ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశారు. ముఖ్యంగా 7వ విద్యుత్ జనరేటర్లో సాంకేతిక లోపం తలెత్తినట్లు ఇంజనీర్లు గుర్తించారు. దీంతో తాత్కాలికంగా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసి వాటిని సరిచేసే ప్రయత్నంలో ఇంజనీరింగ్ విభాగం నిమగ్నమైంది. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో బుధవారం విద్యుత్ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశారు. ముఖ్యంగా 7వ విద్యుత్ జనరేటర్లో సాంకేతిక లోపం తలెత్తినట్లు ఇంజనీర్లు గుర్తించారు. దీంతో తాత్కాలికంగా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసి వాటిని సరిచేసే ప్రయత్నంలో ఇంజనీరింగ్ విభాగం నిమగ్నమైంది. ఇక పూర్తి డీటెయిల్స్ కర్నూలు నుంచి మా కరెస్పాండెంట్ బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి, విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి కుడి కాల్వ గట్టుకు సంబంధించిన 7వ నంబర్ యూనిట్లో సాంకేతిక లోపం తలెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దాన్ని సరిచేసే క్రమంలో ఇంజనీరింగ్ విభాగం మొత్తమంతా కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి, ఏం జరుగుతోంది? గమిని శ్రీశైలం ప్రాజెక్టు ఏదైతే కుడి విద్యుత్ కేంద్రం ఉందో అక్కడ నిన్న నైట్ అంటే సుమారు 10 గంటల సమయంలో భారీ శబ్దంతో పేలుడైతే వచ్చింది. ఆ శబ్దానికి అక్కడ పనిచేసే స్టాఫ్ అంతా కూడా కొంత ఆందోళనకు గురైనట్లు మనకు తెలుస్తా ఉంది. ఈ ఏదైతే విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 7వ యూనిట్లో కొంత సాంకేతిక లోపం ఉన్నట్లు గతంలోనే గుర్తించి రిపేర్ చేయడం జరిగింది. ఇటీవలనే రిపేర్ చేశారు. అయితే ఇటీవల ఫ్లో ఎక్కువ కావడం వల్ల తుంగభద్ర ప్రాజెక్టుకు భారీగా వరద నీరు ప్రవహించడంతో మళ్ళీ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిన క్రమంలో అది నిన్న రాత్రి పేలినట్లు మనకు తెలుస్తా ఉంది. దీన్ని బట్టి అంటే అక్కడ మన ఉద్యోగస్తులు చర్చించుకున్న దాన్ని బట్టి అంటే మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల గత కొద్ది రోజుల క్రితము రిపేర్ చేసినా కూడా మరమ్మతులు చేపట్టినా కూడా అది మళ్ళీ పేలిపోయినట్లు మనకు తెలుస్తా ఉంది. అంటే ఇది ముమ్మాటికి అధికారుల యొక్క నిర్లక్ష్యమనే చెప్తా ఉన్నారు. అంటే అక్కడ స్టాఫ్ మాట్లాడుతున్న తీరును బట్టి స్థానికులు చెప్తున్న సమాచారాన్ని బట్టి మనకు తెలుస్తా ఉన్నది. అయితే ఇప్పటికి అంటే ఇంజనీర్లు కొంత అప్రమత్తమై అప్పటికప్పుడు కొంత రిపేర్ చేసి ప్రయత్నంలో అయితే ఉన్నారు. బట్ పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి అయితే మొత్తానికి ఇప్పుడు ఆగిపోయింది. ఇది అంటే ఎటువంటి ప్రాణ నష్టం జరగడం వల్ల కొంత అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అవి రైట్ బసవరాజ్, థ్యాంక్ యూ.